अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 20వ అభ్యాసంలో తెలుగు వాక్యాలకు సమాధానాలు చూస్తున్నాము. అందులో కొన్ని వాక్యాలు మిగిలి ఉన్నాయి. వాటి యొక్క సమాధానం చూద్దాం. చూడండి, మనము 3వ బిందు గా బిందు ఏదైతే ఉందో దాంట్లో అంతిమంలో 11వ వాక్యం 12వ వాక్యం మిగిలి ఉన్నాయి. అవి రాసుకోండి. ఈ రకంగా పనిచేయి, నీ స్వార్థం కూడా నష్టం కాకూడదు అని 11వ వాక్యం చెప్పుకున్నాం. దానికి సమాధానం కిందనే సంకేతం ఇవ్వబడింది, చూడండి, రాసుకోండి. స్వార్థ అవిరోధేన వర్తేత. స్వార్థ అవిరోధేన వర్తేత కింద 11వ వాక్యం. కింద చూసి రాయండి. స్వార్థ అవిరోధేన వర్తేత. వర్తేత ఇది మనకు 11వ వాక్యానికి సమాధానం. నెక్స్ట్ 12వ వాక్యం కూడా సమాధానం కింద ఇవ్వబడింది. అన్ని కూడా భాగ్యం యొక్క ఆధీనంలో ఉన్నాయి. అన్ని కూడా భాగ్యము యొక్క ఆధీనంలో ఉన్నాయి అనే వాక్యానికి సమాధానం అది కూడా కింద ఇవ్వబడింది, చూడండి. సర్వం దైవాయత్తం. సర్వం దైవాయత్తం. సర్వం దైవాయత్తం. ఇవి మనకు 3వ గా బిందులో ఉన్నటువంటి తత్పురుష సమాసాన్ని ఉపయోగించి వాక్యాన్ని మనం చూసాం. నెక్స్ట్ ఘా బిందు రాసుకోండి. బ్రాహ్మణ వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం చూసాం. అందులో మొట్టమొదటి వాక్యం రాసుకోండి. బ్రాహ్మణులు మునులు సన్యాసులు వాళ్ళు పాపముక్తులు, రోగముక్తులు, శాస్త్ర నిపుణులు, కార్యచతురులు, బ్రహ్మలీనులు అని చెప్పుకున్నాం. అలాగే రాసుకున్నాం. బ్రాహ్మణాహ మొట్టమొదటి వాక్యకి సమాధానం. బ్రాహ్మణాహ మునయః సన్యాసినశ్చ ఏతే పాపముక్తాః. ఏతే పాపముక్తాః రోగముక్తాః. ఇవి సమస్త పదాలండి. పాపముక్తాః, రోగముక్తాః, శాస్త్ర నిపుణాః, విద్యాయుక్తాః అని బహుశా విద్యాయుక్తాః अपि च
अपि च आचारनिपुणाः भवन्ति। अपि च आचारनिपुणाः भवन्ति। आचारनिपुणाः भवन्ति। आचारनिपुणाः भवन्ति। ब्राह्मणाः मुनयः सन्यासिनश्च एते पापमुक्ताः रोगमुक्ताः शास्त्रनिपुणाः कार्यचतुराः కార్యచతురాः ఓ నేను వాక్యం తప్పు చెప్పాండి. కార్యచతురాः బ్రహ్మలీనశ్చ భవంతి. కార్యచతురాः अपि च బ్రహ్మలీనాశ్చ సంతి. బ్రహ్మలీనాः సంతి. ముందుకెళ్ళిపోయాను. బ్రహ్మలీనాశ్చ సంతి ఇలా రాసుకోండి. రోగముక్తాः శాస్త్రనిపుణాः కార్యచతురాः బ్రహ్మలీనాశ్చ अपि च రాసుకుంటే అవసరం లేదు, లేకపోతే చా పదం లాస్ట్ లో పెట్టుకోవచ్చు. బ్రహ్మలీనాశ్చ భవంతి. బ్రహ్మలీనాశ్చ భవంతి. ఆచార నిపుణాః తర్వాత రాయాలండి. కార్య నిపుణాः అండి, అంటే విద్యాయుక్తాః చెప్పారు. పాపయుక్తాः, పాప చూడండి, పాపయుక్తాः రోగముక్తాः శాస్త్రనిపుణాः కార్యనిపుణాः अपि च బ్రహ్మలీనాశ్చ భవంతి. బ్రహ్మలీనాశ్చ భవంతి. అంతే, గురుగారు అదే చెప్పారు. అస్తు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. రెండో వాక్యం. ప్రాజ్ఞః యద విద్వాన్. ప్రాజ్ఞః ఈశ్వర భక్తః. ఈశ్వర భక్తి సమస్త సమాసూక్త పదాలండి. ఈశ్వర భక్తః, ఈశ్వరస్య భక్తః, ఈశ్వర భక్తః. అలాగా దేవస్య పూజకః, దేవ పూజకः. విద్యాయా యుక్తః, విద్యాయుక్తः. ఆచారే నిపుణः, ఆచార నిపుణः. ఇవన్నీ సమస్త పదాలు. ప్రాజ్ఞః యద విద్వాన్ ఈశ్వర భక్తః. ఒక్క నిమిషం డాక్టర్ హార్వే గారు ఒకసారి మ్యూట్ లో పెట్టుకోరా మీది. ప్రాజ్ఞః లేదా విద్వాన్ ఈశ్వర భక్తః కామ దేవ పూజకః, దేవ పూజకః కామ విద్యాయుక్తః, విద్యాయుక్తः अपि च ఆచార నిపుణాः భవంతి. లేదా ఆచార నిపుణాः సంతి. ఆచార నిపుణాः సంతి. ఆచార నిపుణాः సంతి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము, దానము, ప్రతిదానము ఈ బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు. రాసుకోండి. అధ్యాపనం, అధ్యాపనం, అధ్యయనం, అధ్యాపనం, అధ్యయనం, అధ్యాపనం, అధ్యయనం, యజనం, యాజనం, యజనం, యాజనం, యజనం, యాజనం, దానం,
ప్రతిగ్రహశ్చైవ, ఇది దానం ప్రతిగ్రహశ్చైవ కింద చూడు సంకేతంలో గా బిందులు అంతింలో కనిపిస్తుంది సంకేతంలో. దానం ప్రతిగ్రహశ్చైవ, దానం ప్రతిగ్రహశ్చైవ బ్రహ్మ కర్మ స్వభావజం. బ్రహ్మ కర్మ అంటే బ్రాహ్మణ్ యొక్క స్వాభావిక కర్మ అన్నమాట. బ్రహ్మ కర్మ స్వభావజం. దానం అంటే దానం ఇవ్వడము, ప్రతిగ్రహశ్చ వాళ్ళు తీసుకోవడం, ఇవి బ్రహ్మ కర్మ స్వభావజం, బ్రాహ్మణ్ యొక్క స్వాభావిక ధర్మములు. బ్రహ్మ కర్మ స్వభావజం. నెక్స్ట్ వాక్యం. అధ్యయనం అధ్యాపనం యజనం యాజనం దానం ప్రతిగ్రహశ్చైవ బ్రహ్మ కర్మ స్వభావజం. బ్రహ్మ కర్మ స్వభావజం. ఇక్కడ మధ్యలో ఏతే శబ్దం అధ్యయనం చేసుకో. ఏతే ఇవి బ్రహ్మ కర్మ స్వయు, ఇవి బ్రాహ్మణ్ యొక్క స్వాభావిక కర్మలు. రాసుకున్న ఒకటే అలాగే అర్థం వచ్చేసిన స్పష్టత కొరకు. ఏతే బ్రహ్మ కర్మ స్వభావజం. ఏతే శబ్దం బ్రహ్మ కర్మ దానికంటే ముందు రాసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. లోకసభ యొక్క భవనంలో లేదా హాల్లో విద్వాంసుడు సంస్కృతం యొక్క ప్రచార ప్రసారం కొరకు భాషణం ఇస్తున్నాడు. రాసుకోండి. లోకసభ, లోకసభకి మనకు పదం వచ్చేసింది సంసద్. సంసద్ సంసదః సంసదః సంసద ఆస్థానే, సంసద ఆస్థా సమస్త పదాలు రాసుకోండి. సంసద ఆస్థానే, ఆస్థానే అంటే హాల్లో. సంసద ఆస్థానే, సంసద ఆస్థానే, సంసద ఆస్థానే సమస్త పదం. సంసద ఆస్థానే ప్రాజ్ఞః, ప్రాజ్ఞః ప్రాజ్ఞః సంస్కృతస్య ప్రచార ప్రసారాయ, సంస్కృత ప్రచార ప్రసారాయ రాయండి. సంస్కృత ప్రచార ప్రసారాయ భాషణం దదతి. సంస్కృత ప్రచార ప్రసారాయ భాషణం దదతి. సంసద ఆస్థానే ప్రాజ్ఞః లేదా విద్వాన్ సంస్కృత ప్రచార ప్రసారాయ, సంస్కృత ప్రచార ప్రసారాయ చ భాషణం దదతి. శాశ్వతాంతం పెట్టుకోండి. సంస్కృత ప్రచార ప్రసారాయ చ భాషణం దదతి. సంస్కృత ప్రచార ప్రసారాయ భాషణం దదతి. దదాతి రాయండి. దదతి బహువచనం అయిపోతుంది. ఇచ్చేది ఒకరే కదా ఇక్కడ, కాబట్టి దదాతి రాసుకోండి. భాషణం దదాతి.
భాషణం దదాతి రాసుకోండి. భాషణం దదాతి. నెక్స్ట్ నెక్స్ట్ 5వ వాక్యం మహోదయ. అహింస, సత్యం, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఇవి 5 యమములు. రాసుకోండి. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాః యమాః. అహింస, సత్య, అస్తేయ, అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాః యమాః. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాః. ఇదంతా సమస్త పదం. ఇదంతా సమస్త పదంగా తీసుకోండి. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాః యమాః. అపరిగ్రహాః వరకు ఒకే పదము, యమాః ద్వితీయ పదం. నెక్స్ట్ 6వ వాక్యం మహోదయ. శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయము మరియు ఈశ్వర ప్రణిధానము ఇవి 5 నియమములు. శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాని నియమాః. ఇవి కూడా సమస్త పదం. శౌచ, సంతోష, ఇవి కలిపి రాయండి. శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాని నియమాః. శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాని నియమాః. నెక్స్ట్ 7వ వాక్యం మహోదయ. మనుక కథనం మహర్షి ఏవమస్తి. మను మహర్షి యొక్క కథనము ఏమిటంటే, యమాలను పాటించాలి, యమాలను ఖచ్చితంగా పాటించాలి లేదా ఆచరించాలి. కేవలము నియమాలు ఒక్కటే కాదు. రాసుకోండి. మనోః కథనం ఏవమస్తి. మనోః కథనం, మనోః షష్ఠీ విభక్తి ఏకవచనం. మనోః కథనం ఏవమస్తి. మనోః కథనం, మనోః కథనం, మనోః కథనమస్తి. మనోః కథనం ఏవమస్తి. ఏవమస్తి యత్. యత్ అంటే ఏమిటంటే, మనోః కథనం ఏవమస్తి యత్. యత్ అని డాష్ ఇచ్చి రాసుకోండి. కింద ఆ మిగిలిన అంశం అంతా కింద సంకేతాలు ఇచ్చేసుకోండి. యమాన్ సేవేత సతతం, నా నియమాన్ కేవలాన్ బుధః అది రాసుకోండి. యమాన్ సేవేత సతతం, యమాను సతతం సేవేత ఎల్లప్పుడూ సేవించాలి. నా నియమాన్ కేవలాన్ బుధః, నియమాలను ఒకటే సేవించకూడదు, ముఖ్యంగా యమాలను సేవించాలి. అది తాత్పర్యం. ఇక్కడ కింద సంకేతాలు చూసి రాసుకోండి. యమాన్ సేవేత సతతం, నా నియమాన్ కేవలాన్ బుధః. అంతిమ వాక్యం రాసుకోండి. వేదజ్ఞుడు, వేదపాటి, వేదజ్ఞుడు, వేదపాటి, స్నాతకుడైన హోత, అధ్వర్యుడు,
అధ్వర్యుడు, ఉద్గాత, బ్రాహ్మణుడు, సామవేదము యొక్క యజ్ఞములో రుక్, యజుర్, సామవేదం మంత్రము యొక్క స్వరాలను సస్వరంగా సామవేదము యొక్క మంత్రాలను సస్వరంగా ఉచ్చరిస్తున్నారు. వేదజ్ఞుడు, వేదపాటి, స్నాతకుడైన హోత, అధ్వర్యుడు, ఉద్గాత, సామవేదము యొక్క యజ్ఞములో రుక్, యజుర్, సామ వేద మంత్రము యొక్క స్వరాలను సస్వరంగా ఉచ్చరిస్తున్నారు. రాసుకుని వేదజ్ఞ, వేదజ్ఞ, వేదపాఠకః, వేదపాఠకః, స్నాతకహోత, 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 అధ్వర్యుః, అధ్వర్యుః, ఉద్గాతా చ, ఉద్గాతా చ, యజ్ఞే అంటే యజ్ఞంలో, యజ్ఞే సప్తమి భక్తి, యజ్ఞే రిగ్, యజుః అపి చ సామవేదానాం మంత్రాణం సస్వరం ఉచ్చరంతి. సామవేదానాం మంత్రాణం సస్వరం ఉచ్చరంతి, సస్వరం ఉచ్చరంతి. సామవేదానాం మంత్రాణం సస్వరం ఉచ్చరంతి. స్వరయుక్తం, స్వరయుక్తం ఉచ్చరంతి. సస్వరం అంటే అదే తాత్పర్యం. స్వరేణ యుక్తం సస్వరం, సస్వరం ఉచ్చరంతి. వేదజ్ఞః, వేదపాఠకః, స్నాతకహోత అంటే స్నాతకయుక్తో హోత అంట. స్నాతకహోత, అధ్వర్యుః, ఉద్గాతా చ, యజ్ఞే రిగ్, యజుః, సామచ మంత్రాణం, సామచ మంత్రాణం సస్వరం ఉచ్చరంతి, సస్వరం ఉచ్చరంతి. ఇవి మనకు తెలుగు వాక్యాల యొక్క 4వ బిందులో ఉన్నటువంటి సమాధానాలు. ఈ రకంగా అభ్యాసం 20లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి, సమాసాలను ఉపయోగించి ప్రౌఢాత్మకమైన వాక్య రచనను మనం చూశాము. ఈ రకంగా 20వ అభ్యాసం ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? అంటే వాక్యాలు రాసుకునే వాళ్ళు ఉంటేనే అవి తర్వాత రాసుకోవచ్చు. మీకు ఏమైనా సందేహం ఉంటే చెప్పండి. రాసుకునే వాక్యాలు తర్వాత రాసుకోండి, చెప్తారు, మీకు నోట్స్ పంపిస్తారు మళ్ళీ. అస్తు తర్హి ప్రకృత వంశనామః. నెక్స్ట్ 21వ అభ్యాసం మొదలు పెట్టుకోండి. 21వ అభ్యాసం మొదలు పెట్టండి. అభ్యాసం 21 నీట్గా రాసుకోండి. నోట్స్ ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుందని చెప్పాను. నోట్స్ నీట్గా ఉన్నప్పుడు రాసుకోవడం కూడా ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. మహోదయ, ఇవి హిందీలోటివన్నీ నేను చెప్తాను, మీరు తెలుగులో ఆడతారా ఒకటి చెప్పండి మహోదయ. పర్వాలేదు, చెప్పేస్తాను. అవును. కనిపిస్తుందా అండి మీకు స్లైడ్? इदानीं
కనిపిస్తుంది మహోదయ, లైట్ గా కనిపిస్తుంది మహోదయ అంతే. రేపు కొంచెం బ్రైట్ గా తీసి పంపిస్తాను మహోదయ. రాసుకున్న అభ్యాసాలు పెట్టి మొదలు పెట్టుకోండి. రాసుకోండి. అభ్యాసం 20 శబ్దకోశ 475 + 25 475 శబ్దాలు 21 చెప్పుకునే మహోదయ. వరకు ఈ అభ్యాసం 21 కదా. మహోదయ. 500 + 25 500 + 25 రాసుకోండి. శబ్దకోశ అందులో కా బిందు రాసుకోండి. శబ్దాహ హెడ్డింగ్ పెట్టుకోండి. శబ్దాహ నీటి రాసుకోండి. శబ్దాహ శబ్దాలు. అందులో మొట్టమొదటి శబ్దం రాసుకోండి. అవనిపతి. అవనిపతి ఇది పుల్లింగ శబ్దము. దాని యొక్క మీనింగ్ వచ్చేసి రాజా. చూడు, అవనిపతి శబ్దం కొత్త శబ్దం వచ్చేది రాజా కొనుక్కో. భూపతి అని చెప్పి మనం రకరకాల శబ్దాలు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అవనిపతి అంటే రాజా. ఇది పుల్లింగ శబ్దం, బ్రాకెట్లో పెట్టుకోండి. అవనిపతి అంటే రాజా. నెక్స్ట్ రెండవ పదము అమాత్య. అమాత్య అంటే మంత్రి. అమాత్య అంటే మంత్రి. నీట్ రాసుకోండి. నోట్స్ ఎంత నీట్ గా ఉంటే అంత మీకు వాక్య నిర్మాణంలో అంత సహాయంగా ఉంటుంది. మళ్ళీ రాయడం కూడా అభ్యాసం అవుతుంది. హ్రస్వ దీర్ఘాలు ఏంటివి, పొల్లులు ఏంటివి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. మీకు నీట్ గా రాసుకోండి. ఇలా రాయడం వల్ల మీకు హిందీ కూడా అభ్యాసం అయిపోతుంది. అమాత్య మంత్రి. నెక్స్ట్ ప్రధానమంత్రి శబ్దం. ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి మూల శబ్దం. ప్రధానమంత్రి మనం ప్రధానమంత్రి అంటాం కదా. అంటే ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ తెలుగులో కూడా అదే అంటారు మహోదయ. తెలుగులో ప్రధానమంత్రి, ప్రధాన ముఖ్య. ప్రధాన నాయకుడు, ప్రధాన నాయక. ప్రధానమంత్రి అంటే బాగుంటుంది సార్. ప్రధానమంత్రి ఉం? ఇంగ్లీష్ లో ప్రైమ్ ప్రధానమంత్రి. మినిస్టర్, ప్రధానమంత్రి అంటే బాగుంటుంది తెలుగులో. తెలుగులో అలా రాసుకోండి. ప్రధానమంత్రి అని రాసుకోండి. ప్రధాన నాయకుడు, ముఖ్యమైన నాయకుడు. అస్తు. నెక్స్ట్ ముఖ్యమంత్రి శబ్దం. ప్రధానమంత్రి మూల శబ్దము. అదే మనకు ఏకవచనంలో వచ్చి ప్రధానమంత్రి అయిపోతుంది. ముఖ్యమంత్రి శబ్దానికి ముఖ్యమంత్రి అయిపోతుంది. కానీ మూల శబ్దం రాసుకోండి. ఇక్కడ ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి.
చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ మంత్రి పరిషత్. మంత్రి పరిషత్ అంటే కేబినెట్. కేబినెట్ అంటాం కదా, మంత్రి పరిషత్. మహోదయ మంత్రివర్గం. మంత్రివర్గం. కేబినెట్ మంత్రివర్గం రాసుకున్నారు ఇట్లా. మంత్రివర్గం. సచివ. సెక్రటరీ. సెక్రటరీ. సచివుడు. సచివ. కార్యదర్శి మహోదయ. సెక్రటరీ. కార్యదర్శి రాసుకుంటున్నాడు. కార్యదర్శి. కార్యదర్శి. సెక్రటరీ అంటే కార్యదర్శి. సచివ. శిక్షా సచివ. విద్యా కార్యదర్శి. ఎడ్యుకేషన్ సెక్రటరీ అంటే విద్యా సంబంధించి కార్యదర్శి అన. శిక్షా సచివ. విద్యా కార్యదర్శి. శిక్షా సచివ అంటే విద్యా కార్యదర్శి. ప్రాంగ్ వివాక. నెక్స్ట్ వాక్యం ప్రాంగ్ వివాక. వకీల్. ప్రాంగ్ వివాక. ప్రాంగ్ వివాక. వకీల్. ప్రాంగ్ వివాక అంటే వకీల్. లాయర్ కదా మోదయ. లాయర్ రాసుకోండి పర్లేదు. అదే వకీలు అన్న లాయర్. ప్రాంగ్ వివాక అంటే వకీల్ లేదా లాయర్. నెక్స్ట్ ముద్ర. చూసి రాసుకుని ఇక్కడ ముద్ర అంటే సిక్క. నాణ్యము అంటాం కదా, సిక్క. బిళ్ళ అంటాం కదా. ముద్ర అంటే సిక్క లేదా నాణ్యములు. నాణ్యములు అని చెప్పి ఇప్పుడు పిలిచేవాళ్ళు. నాణ్యము లేదా సిక్క రాసుకోండి. ముద్ర అంటే సిక్క. నెక్స్ట్ టంకణం. 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 సిక్క వేయటం. టంకణం అంటే సిక్క వేయడం. మహోదయ ముద్రణాలయము. ముద్రణాలయం. సిక్క అంటే చిక్కలు వేసి ముద్రణాలయం. టంకణం. సిక్కా ముద్రణాలయం. సిక్కా ముద్రణాలయం. టంకశాల. ముద్రణశాల. టంకశాల అంటే ముద్రణశాల. టంకశాల అంటే ముద్రణశాల. మహోదయ టంకణం అంటే అప్పుడు ముద్రించడం సరిపోతుంది కదా మహోదయ. ఇది టంకశాల అన్నప్పుడు ఇది ముద్రణశాల అయితే అది ముద్రించడం. ముద్రించడం. టంకణం ముద్రించడం. టంకశాల అంటే టంకణశాల అనేది. ముద్రణశాల. ముద్రణశాల. నెక్స్ట్ నైష్ఠిక. సిక్కాధ్యక్షుడు. టంకశాల అధ్యక్షుడు అంటే టంకణశాల అధ్యక్షుడు. ముద్రణాలయ అధ్యక్షుడు. ముద్రణాలయ అధ్యక్షుడు. నైష్ఠిక అంటే ముద్రణాలయం యొక్క అధ్యక్షుడు. నైష్ఠిక. నైష్ఠిక. ముద్రణాలయం యొక్క అధ్యక్షుడు. రక్షిన్. నెక్స్ట్ శబ్దం రక్షిన్. రక్షిన్ అంటే సిపాహి.
రక్షిణ్ అంటే సిపాహి, రక్షక భటుడు అనొచ్చు మావయ్య. రక్షక భటుడు. సిపాహి అంటే రక్షక భటుడు. యోధ అంటే యోద్ధ, యుద్ధం చేసేవాడు. యోధ అంటే యోద్ధ, యుద్ధం చేసేవాడు. నెక్స్ట్ సేనాపతి, పుల్లింగ శబ్దం. సేనాపతి అంటే సేనా నాయకుడు. సేనాపతి అంటే సేనా నాయకుడు. సేనాపతి అంటే సేనా నాయకుడు. సమూహ్, సమూహ్ అంటే ఇది స్త్రీలింగ శబ్దము. ఎవరు రాసుకున్న బ్రాకెట్ లో సమూహ్, స్త్రీలింగం బ్రాకెట్ పెట్టిన తర్వాత దాని మీనింగ్ వచ్చేసి సేనా. సేనాను సమూహ శబ్దంతో కూడా ప్రస్తావిస్తాం అన్నమాట. సమూహ అంటే సేనా. సమూహ అంటే సేన, దీనికి ఉకారాంతం అండి, అందుకే స్త్రీలింగ శబ్దం. నెక్స్ట్ ప్రతిహార. ప్రతిహార, ప్రతిహార అంటే ద్వారపాలకుడు. ప్రతిహార అంటే ద్వారపాలకుడు. ప్రతిహార అంటే ద్వారపాలకుడు. నెక్స్ట్ అరాతి. అరాతి అంటే శత్రు, ఇది పుల్లింగ శబ్దం రాసుకున్న బ్రాకెట్ లో. అరాతి అనేది పుల్లింగ శబ్దము, మీనింగ్ వచ్చేసి శత్రువు. అరాతి అంటే శత్రువు, శత్రువు. కరహ అంటే ట్యాక్స్, కాదు వసూలు పన్ను చేయడం అంటాం కదా. మహోదయ, పన్ను పన్ను మహోదయ, పన్ను కట్టడం. పన్ను కరహ అంటే పన్ను లేదా ట్యాక్స్. పన్ను అంటే ట్యాక్స్ అంటున్నప్పుడు ఇంగ్లీష్ లో. నెక్స్ట్ శుల్క అంటే ఫీజు. శుల్క అంటే ఫీజు, ఫీజు అంటాం కదా. శుల్క అంటే శుల్కము, అంటే ఫీజు ఇవ్వడం, ధనం ఇవ్వడం అన్నమాట. రుసుము మహోదయ, తెలుగులో వేతనము వస్తుందా మహోదయ? వేతనము సరిపోతుందా మహోదయ? వేతనము రాదు, వేతనము రాదు, వేతనం తీసుకున్న రాదు. ఏదైనా ఒక రుసుము ఇచ్చి ఉపయోగించుకోవడం. రుచి. రుసుము కరెక్టే. సుంకమా శుల్క ఆచార్య? రుసుము. సుంకము శుల్క. అంటారా ఆచార్య? శుల్క అంటే శుంకము ధనం. కరహ, శుంకము కరహ. పన్ను కట్టడాన్ని శుంకం కట్టండి అంటే అనేవారు. సుంకం అని కూడా అనొచ్చు మహోదయ్. శుంకమా? సుంకమా ఆ పదములు ఉపయోగిస్తారు. వస్తుంది అది రాసుకునైతే. మహోదయ, అది శుల్క పన్ను అంటే కట్టడానికి మహోదయ, పన్ను కట్టడానికి మహోదయ. అదే కరహ అనే పదానికి. ఆ శుల్క మహోదయ. అంటే శుల్కం ఇవ్వడం, ఇక్కడ రుసుము ఇవ్వడం. అవును. శుల్కశాల, శుల్కశాల, శుల్కశాల. శుల్కశాల శుల్కశాల అంటే ట్రెజరీ అండి. రుసుము వసూలు చేసేటువంటి గృహము. రుసుము వసూలు చేసేటువంటి గృహం. శుల్కము వసూలు చేసేటువంటి అంటే రుసుము లేదా డబ్బు వసూలు చేసేటువంటి గృహము, ధనము వసూలు చేసేటువంటి గృహము.
ఏదైనా రాసుకోవచ్చు. ధనాగారం అనొచ్చు మహోదయ. ఆ? ధనాగారము. ధనాగారం అంటే డబ్బు యొక్క ఇల్లు అయిపోతున్నప్పుడు. ధనాగారం అంటే ట్రెజరీ అని వస్తుంది సార్. ట్రెజరీ ఏమిటి? ట్రెజరీ ట్రెజరీ అని వస్తుంది. ట్రెజరీ అని కూడా అనొచ్చండి. కోశాగారం. ట్రెజరీ అన్న ఒకటేనండి. కోశాగారం, కోశాలయం, కోశాగారం. ట్యాక్స్ ఆఫీస్ వేరండి. పన్ను వేసేవాడు కట్టించుకునేవాడు వేరు. ఇప్పుడు ఏమంటారు, ట్రెజరీ రాసుకోవాలా లేకపోతే ధనాగారం రాసుకోవాలా? ట్రెజరీ అని రాసుకోవచ్చు, ధనాగారం అని రాసుకోవచ్చు మహోదయ. ట్రెజరీ అంటే మీరు చెప్పిందే కరెక్ట్ సార్. మనకు శుల్కం వసూలు అదే. చేసుకునేటువంటి గ్రహం, రుసుము అదే కరెక్ట్, వసూలు అదే చేసేటువంటి గ్రహము. మన తెలుగులో చెప్పేసుకో, రుసుమును వసూలు చేసుకునేటువంటి గ్రహము. అది తీసుకోండి సింపుల్. నెక్స్ట్ సౌల్, సౌల్ కి కహ, సౌల్ కి కహ. సౌల్ కి కహ అంటే శుల్కాధ్యక్షుడు, వసూలు పన్ను చేసే కట్టేటటువంటి అధ్యక్షుడు. అధ్యక్షుడు మహోదయ, పన్ను వసూలు చేసే అధ్యక్షుడు. శుల్కి కట్టేవాడు కాదు. ట్రెజరీ 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 ఆఫీసర్ అనొచ్చు. ట్రెజరీ హెడ్ ఆర్ ట్రెజరీ ఆఫీసర్. అలా రాసుకోండి. డబ్బు వసూలు చేసేటువంటి అధ్యక్షుడు రాసుకోండి. శుల్కము రుసుము వసూలు చేసేటువంటి అధ్యక్షుడు. ఇదా శుల్కాధ్యక్షుడు, శుల్కాధ్యక్షుడు. ఓకే. నెక్స్ట్ చారహ శబ్దం. చారహ అంటే దూతుడు, అంటే దూతును పంపిస్తా అంట కదా, ఒక రాజా యొక్క సందేశం ఇంకొక దూత. చారహ అంటే దూత, రాజదూత. దూత ఒకటి రాసుకోండి, దూత. చారహ అంటే దూత. ఇక్కడి సందేశం అక్కడ సందేశాన్ని ఇక్కడికి పంపించేయడం అన్నమాట. ఇక్కడ ఎంత స్పష్టంగా రాజదూత, రాజదూతుడు. దూతుడు సామాన్యంగా అందరికీ పనిచేసేవాడు ఉంటాడు ఒకడు. రాజదూత అంటే రాజు దగ్గర పనిచేసేవాడే ఉంటాడు అనమాట. రాజదూత అంటే రాజు దగ్గర పనిచేసేవాడు అనమాట. రాజదూత అంటే రాజదూతుడు. అంతిమ శబ్దం వచ్చి ఆతపత్రం. ఆతపత్రం అంటే గొడుగు. ఆతపత్రం అంటే గొడుగు. ఇవి మనకు 25 శబ్దాలు మొత్తము. ఈ రకంగా 525 శబ్దాలు చెప్పుకున్నాం మనం. ఈ 525 శబ్దాలను ఆధారం చేసుకుని ఒక 5000 వాక్యాలు తయారు చేయొచ్చని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు మనం. ఫస్ట్ నెక్స్ట్ వ్యాకరణ మీటింగ్ పెట్టుకోండి. వ్యాకరణం, మన వ్యాకరణంలో చెప్పుకోబోయే అంశాలు ఏమున్నాయంటే అవి రాసుకోండి. సుధీ శబ్దం, రాత్రి రాసుకొని చెప్పుకోబోయే అంశాలు ఏంటి? సుధీ కామ, సుధీ శబ్ద రూపం. తర్వాత గ్రూపులు పెట్టండి ఇవి శబ్ద రూపాలు, నాగమణి గారు. సుధీ కామ, స్వయంభూ, స్వయంభూ. ఈ 2 శబ్దాలు, దీనికి ఏకారాంతము, దీనికి ఉకారాంతము, 2 స్త్రీలింగ శబ్దాలు. నెక్స్ట్ కురు ధాతు, కురు పరస్మై పద. సబువా స్వయంభూనా సార్? సబు ఉంది, సబు స్వయంభూ ఉంది. స్వభూ పెట్టండి. స్వయంభూ ఉండాలనుకున్నాను. స్వభూ రాసుకోండి. స్వభూ రాసుకోండి, స్వయంభూ కాదు. దానికి రూపు అలాగే వస్తుంది, దీనిలాగా వస్తుంది. నెక్స్ట్ కామ, క్రూ ధాతు, క్రూ పరస్మై పద ధాతు, క్రూ పరస్మై పదం, క్రూ ధాతు పరస్మై పదం.
క్రూ ధాతు పరస్మై పదం, క్రూ ధాతు పరస్మై పదం, కామ కర్మధారయ సమాసము, కర్మధారయ సమాసము, కర్మధారయ సమాసము, కామ ద్విగు సమాసము, ద్విగు సమాసము, కర్మధారయ సమాసము, కామ ద్విగు సమాసము, ద్విగు సమాసము, ద్విగు సమాసము. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేయండి. అంటే వ్యాకరణం శృతి శబ్దాన్ని, స్వభూ శబ్దాన్ని, క్రూధాతును ఉపయోగించి, కర్మధార సమాసం ఉపయోగించి, ద్విగు సమాసం ఉపయోగించి మనం వాక్య నిర్మాణం ఉంటుంది. వాటి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటాం, వీటి గురించి తెలుసుకుంటాం. రాసుకో. అందులో 1వ బిందు సుధి కామ స్వభు, సుధి మరియు స్వభు శబ్దాల యొక్క రూపాలను, సుధి మరియు స్వభు శబ్దాల యొక్క రూపాలను పూర్తిగా స్మరించండి. సుధి మరియు స్వభు శబ్దాల యొక్క రూపాలను పూర్తిగా స్మరించండి మరియు రాయండి. సుధి మరియు స్వభు శబ్దాల యొక్క రూపాలను స్మరించండి మరియు రాయండి. స్మరించండి మరియు రాయండి. చూడు శబ్ద సంఖ్య 8, 10. పరిశిష్టంలో క్రమ సంఖ్య 8, 10. చూడు శబ్ద సంఖ్య 8, 10. 8, 10. నెక్స్ట్ 2వ బిందు క్రూ ధాతు యొక్క పరస్పది, క్రూ ధాతునకు పరస్మై పదంలో, క్రూ ధాతువునకు పరస్మై పదంలో, క్రూ ధాతువునకు పరస్మై పదంలో 10 లకారముల యొక్క రూపాలను స్మరించండి మరియు రాయండి. క్రూ ధాతువునకు పరస్మై పదంలో 10 లకారాల యొక్క రూపాలను, 10 లకారముల యొక్క రూపాలను స్మరించండి మరియు రాయండి. క్రూ ధాతువునకు పరస్మై పదంలో, క్రూ ధాతువునకు పరస్మై పదంలో 10 లకారాల యొక్క రూపాలను స్మరించండి మరియు రాయండి. చూడు ధాతు సంఖ్య 91. చూడు ధాతు సంఖ్య 91. చూడు ధాతు సంఖ్య 91. అస్తు. ఇవి మనకు వ్యాకరణ అంశాల్లో మనం రేపు రాయవలసినటువంటి సుధి శబ్దము, స్వభూ శబ్దము, అలాగే క్రూ ధాతునకు 10 లకారాల్లో పరస్మై పదంలో, ఆత్మీయ పదం ఉన్నాయి. మళ్ళీ పరస్మై పదంలో రూపాలు రాయండి మీరు. అస్తు. రేపు 147 నియమం తత్పురుష సమానాధికరణ కర్మధార సమాసం అంటే ఏమిటి, వాటి యొక్క ఉదాహరణలు ఎలా ఉంటాయి, సమానాధికరణం అంటే ఏమిటి, కర్మధారం అంటే ఏమిటి, ద్విగు సమాసం అంటే ఏమిటి అనే విషయాలు మనం ఆ సమాసం గురించి రేపు ప్రస్తావించుకుందాము. అస్తు. ఏమైనా సందేహాలు ఉంటే తర్వాత చూద్దాం. శాంతి పాఠ. భవంతు సుఖినః సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.